మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు ప్రస్తుతం అర్బన్ అధ్యక్షులు గణపురం అంజయ్య గారు ఉన్నారు. అసలు ఈ విజయం వెనుక పార్టీ కీలక పాత్ర ఎంత వహించింది, అసలు వారి విజయం వెనుక నాయకులు కార్యకర్తలు ఎంత కృషి చేశారనేది వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్ చెప్పండి సార్, ఈ విజయం వెనుక కార్యకర్తల కృషి ఎంత ఉంది? మీ పార్టీ తరఫు నుంచి వెళ్ళి మీ అభ్యర్థులు కానీ మీ సంబంధించిన వాళ్ళందరూ ఎంత కృషి చేస్తే ఈ ఫలితం వచ్చిందంటారు? మహబూబాద్ పార్లమెంటు అభ్యర్థిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బలరామరావు గారిని ప్రకటించగానే ఆ రోజే మేము అందరం కూడా గెలుపు ఖాయం సునాయాసం అని చెప్పి అందరం కూడా భావించడం జరిగింది. మహబూబాద్ పార్లమెంట్లో ఉన్న 7 ఎమ్మెల్యేలు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కూడా బ్రహ్మాండంగా వారి గెలుపు కోసం ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా మహబూబాద్ జిల్లా అధ్యక్షులు భరత్ చంద్రెడ్డి గారు, అదేవిధంగా మహబూబాద్ శాసనసభ్యులు మురళీ నాయక్ గారు వారు ఇచ్చిన సూచనల మేరకు వారు చేసిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా అర్బన్ పార్టీ కాంగ్రెస్ తరఫున మహబూబాలో 36 వార్డులలో 66 బూతులలో బ్రహ్మాండంగా మా కార్యకర్తలు సమాయత్తం చేసి మంచి ఎండల్లో కూడా చెమటోచి కార్యకర్తలు మొత్తం కూడా ప్రతి బూతులో కూడా అన్ని రకాలుగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా మహిళా సోదరులు కూడా పనిచేయడం జరిగింది. మానుకోట నియోజకవర్గంలో 49,700 ఓట్లు మెజార్టీని ఈ నియోజకవర్గం నుంచి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మహబూబాద్ టౌన్ నుంచి కూడా సుమారు 13,000 ఓట్ల మెజార్టీని ఇవ్వడం జరిగింది. గత పర్సంటేజీని పోల్చుకుంటే ఇప్పటి పర్సంటేజీని పోల్చుకుంటే దాన్ని 65,000 మెజార్టీగా కూడా భావించాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్పి ఈ విజయాన్ని బలరాం నాయక్ గెలిపించిన విజయాన్ని ఇచ్చిన మానుకోట నియోజక ప్రజలకు, అదేవిధంగా మానుకోట పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు అర్బన్ కాంగ్రెస్ పార్టీ మహబూబాద్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ గెలుపు ఇలానే కొనసాగిస్తూ రాబోయే స్థానిక సంస్థల్లో కూడా బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయబావుట ఎగరవేస్తా అని చెప్పి తెలియపరుస్తున్నాం.